ఏపీ సీఎం వైఎస్ జగన్ ఆస్తుల కేసులపై తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది. జగన్ ఆస్తుల కేసులపై మాజీ ఎంపీ హరిరామ జోగయ్య ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ బిల్కు సంబంధించిన తెలంగాణ హైకోర్టు ఇదివరకు వైఎస్ జగన్ కు సిబిఐకి నోటీసులు జారీ చేసింది. అయితే ప్రతివాదులకు ఇప్పటికీ నోటీసులు అందలేదని తెలుస్తుంది. కాగా ప్రజాప్రతినిధుల కేసులను త్వరగా విచారించాలని సుప్రీంకోర్టు గతంలో ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో తెలంగాణ హైకోర్టు ప్రజాప్రతినిధుల కేసులను సుమోటో పిల్ రూపంలో విచారిస్తుంది. ఈ ప్రజాప్రతినిధుల కేసులో సుమోటో పిల్ను జగన్ కేసులపై దాఖలైన పిల్తో జతపరచాలని కోర్టు రిజిస్టర్ కు ఆదేశాలు జారీ చేసింది. జగన్ పై నమోదైన కేసుల విచారణను ఎన్నికల్లోపు పూర్తి చేయాలని హరిరామ జోగయ్య తన పిటిషన్లో కోరారు. ఇంకా 20 కేసులో డిశ్చార్జ్ పిటిషన్లు పెండింగ్ లో ఉన్నాయని వివరించారు. దీనిపై సిబిఐ తరపు న్యాయవాది స్పందిస్తూ డిశ్చార్జ్ పిటిషన్ల పెండింగ్ పై సిబిఐ కోర్టులో మెన్షన్ చేసినట్లు తెలంగాణ హైకోర్టుకు తెలిపారు. వాదనలు విన్న తర్వాత తెలంగాణ హైకోర్టు డిశ్చార్జ్ పిటిషన్లపై 2 నెలల్లో నిర్ణయం తీసుకోవాలని సిబిఐని ఆదేశించింది. తదుపరి విచారణను 3 నెలలకు వాయిదా వేసింది.